ప్రబలుతున్న పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ యొక్క అకాడమిక్ షెడ్యూల్ డిస్టర్బ్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఈ అకాడమిక్ షెడ్యూల్ను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క పరీక్ష, ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 6 సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ, 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ డిగ్రీకి, మరి అట్లాగే 3 యూనివర్సిటీస్లో ఉన్నటువంటి డిప్లొమా కోర్సెస్ అంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో మరి వారు ఆఫర్ చేస్తున్నటువంటి డిప్లొమా కోర్సెస్ కూడా అడ్మిషన్స్కు ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో సుమారు 85,755 మంది విద్యార్థులు మరి ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 88,974 మంది దీనికి అప్లై చేస్తే 85,755 మంది అంటే సుమారు 96% విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగింది. అట్లాగే సుమారు 630 సెంటర్లలో అంటే ఇంచుమించుగా ప్రతి మండలానికి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో మరి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాసే విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సగటున ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. అట్లాగే తెలంగాణలో కూడా సుమారు 8 సెంటర్లలో కూడా ఈ యొక్క పరీక్ష నిర్వహించుకోవడం జరిగింది. డిసెంబర్ 5వ తారీఖున పరీక్ష నిర్వహించాలా, మరి ఈరోజు అంటే ఒక వారం రోజుల్లోనే పరీక్షా ఫలితాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. నిజంగా ఇదొక రికార్డ్ అని కూడా నేను చెప్పవచ్చు. మరి ఆర్జీకేటీ ఛాన్సలర్ గారు, అట్లాగే ఆర్జీకేటీ వైస్ ఛాన్సలర్ గారు, డైరెక్టర్స్ అందరూ కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ ఏది విధంగా ఇబ్బంది లేకుండా ఈ క్వశ్చన్స్ ఏవైతే మరి ఎంట్రన్స్ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో మరి ఎలాంటి తప్పులు దొరకకుండా కీని కూడా అదే రోజున 5వ తారీఖున రిలీజ్ చేసి మరి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ కూడా స్వీకరించుకోవడం జరిగింది. సుమారు 1900 అబ్జెక్షన్స్ కూడా రావడం జరిగింది. అందులో కేవలం 2 మాత్రమే వ్యాలిడ్గా తీసుకొని ఆ 2 మార్క్స్, ఒకటి మ్యాథ్స్లో ఒకటి ఫిజిక్స్లో మరి ఈ యొక్క కరెక్షన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఫైనల్ కీని 8వ తారీఖున 8 డిసెంబర్న రిలీజ్ చేయడం జరిగింది. మరి అన్నీ సరిచేసిన తర్వాత ఈరోజు ఈ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తూ ఉన్నాం. టాప్ ర్యాంకర్స్ గుర్రం వంశీకృష్ణ, ఏపీ మోడల్ స్కూల్ దాచేపల్లి 99 మార్కులతోటి. అట్లాగే సెకండ్ ర్యాంకర్ పోతుగంటి జకీర్ హుసేన్, మరి వీరు కూడా 99 మార్కులతోటి మరి టాప్ ర్యాంకర్స్గా నిలవడం జరిగింది. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ యొక్క పరీక్షలో కూడా 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో మరి పూర్తిగా అకాడమిక్ షెడ్యూల్ డిస్టర్బ్ అయిన పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడానికి చాలా కష్టపడ్డాం మనం చూసాం. అంటే విద్యామృతం కానివ్వండి, విద్యా కలశం కానివ్వండి, అంటే టీవీల్లో ఆన్లైన్ క్లాస్ వరకు, మరి అట్లాగే రేడియోలో మరి క్లాస్ వరకు, అట్లాగే యూట్యూబ్లో మరి స్ట్రీమింగ్ ద్వారా కూడా 10th క్లాస్ పిల్లలకు ఈ యొక్క క్లాసెస్ను మార్చి నుంచి జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా నిర్వహించి ఏదో విధంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేసినా కూడా ఈ యొక్క కరోనా కోవిడ్ యొక్క కంటైన్మెంట్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి మనం గమనించాం. అయినా కూడా ఆ క్లాస్ వర్క్, ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాస్ వర్క్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు దాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు ఈ యొక్క ఆర్జీకేటీ సిఈటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో
చాలా ర్యాంకులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు దక్కించుకోవడం మరి ఈరోజు దీనికి నిదర్శనంగా మనం భావించవచ్చు. మరి మొదటి ర్యాంకు అట్లాగే మూడవ ర్యాంకు యనమల శివశంకర వర యుగంధ జడ్పీ హై స్కూల్ దోల్పేట. మరి అట్లాగే 6th ర్యాంకు జంబలి నవీన్ కుమార్ జిల్లా పరిషత్ హై స్కూల్ బలిజపేట విజయనగరం జిల్లా. మరి బాలికలకు వస్తే 6వ ర్యాంకు మున్సిపల్ పాఠశాలలో చదివినటువంటి మరి దుల్లా లిఖిత కస్తూర్బా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఏలూరు. అండ్ 7th ర్యాంకు ఏపీ మోడల్ స్కూల్స్ అగైన్ భావన లిఖిత ప్రజ్ఞ ఏపీ మోడల్ స్కూల్ విజయనగరం. అట్లాగే 10th ర్యాంక్ కూడా గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ గంగి హరిత స్ఫూర్తి. మరి 11వ ర్యాంక్ కూడా మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని కొందేటి రుక్మిణి. అండ్ 13వ ర్యాంకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని రంపత్రుని శ్రీలత శ్రీకాకుళం జిల్లా. మరి అట్లాగే 15 ర్యాంకు అంటే వీళ్ళందరూ 15 ర్యాంక్ వరకు ఎందుకు చెప్తున్నామంటే ఆల్మోస్ట్ 9 ర్యాంకు నుంచి 16వ ర్యాంక్ వరకు అందరికీ సమానమైన మార్కులు రావడం వల్ల అందరికీ సమానంగా 94 మార్కులు రావడం వల్ల ర్యాంకులు ఈ విధంగా ఇవ్వాల్సి వచ్చింది. బట్ మార్కుల వైజ్ మాత్రం 9వ ర్యాంకు నుంచి 16వ ర్యాంకు వరకు అందరికీ సమానంగా 94 మార్కులు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఇక ఈ సీడీని ఈ యొక్క క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ క్వాలిఫైడ్ లేకపోతే రాసిన వాళ్ళందరికీ ఎవరైతే ఈ యొక్క పరీక్షను తీసుకోవడం జరిగిందో 85,755 మంది అందరికీ మరి వాళ్ళు సాధించినటువంటి మార్కుల్ని మరి ఈరోజు వెల్లడించడం జరుగుతూ ఉంది. ఇక ఈ ప్రక్రియ అడ్మిషన్ ప్రక్రియ కూడా కౌన్సిలింగ్ 4th జనవరి నుంచి మరి ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కౌన్సిలింగ్ తర్వాత ఒక 2 వారాల్లో అంటే 18th జనవరికి క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఆర్జీకేటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క షెడ్యూల్ను మరి పాటించడానికి ప్రయత్నం చేస్తాం వితౌట్ ఎనీ డీవియేషన్స్. ఇక ఈ అడ్మిషన్ ప్రక్రియ 10th క్లాస్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకుంటారని చెప్పి విద్యార్థులు కూడా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని అనుమానాలు ఉండొచ్చు. ఇంతవరకే మేము ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా తీసుకుంటాం అనే దానికి ఒక జీవోను కూడా జీవో నంబర్ 170 డేటెడ్ 8/12/20 8వ తారీఖున ఒక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క IIITలు ఏవైతే ఉన్నాయో అంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో మరి ఉన్నటువంటి 2 IIITలు తర్వాత 2016లో మళ్ళీ స్టార్ట్ చేసినటువంటి 2 IIITలు అంటే మొత్తంగా 4 IIITలు అంటే ఆర్కే వ్యాలీ ఒకటి, నూజివీడు, మరి శ్రీకాకుళం అండ్ దెన్ ఒంగోలు. ఈ 4 IIITలో సుమారు 4,000 పైచిలకు సీట్లు భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క IIITని ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయం. దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రికలు ఇవి. వారి ఆలోచన విధానమే నేడు ఈరోజు రాష్ట్రమంతటా ఈ యొక్క IIITని మరి ఒక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద చూస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు వారి కోసం ఈరోజు ఉచితంగా మరి భోజన సౌకర్యాలు కానివ్వండి, అకామిడేషను, తర్వాత కోర్సుకు అంతా ఎవ్రీథింగ్ మరి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ ఈ యొక్క విద్యా సంస్థలను నిర్వహిస్తూ నాణ్యమైన మరి ఉన్నతమైన విద్యా ప్రమాణాలతోటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ఏకైక ఉద్దేశంతో ఒక IIITని ఏర్పాటు చేసిన ఉద్దేశం, దాని యొక్క ఆలోచన విధానం ఫిలాసఫీ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ IIITస్ మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా వీటిని ఇంకా బలోపేతం చేయాలని
వీటిల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క ఇంక్యుబేషన్ సెంటర్స్ ఒకటి, తర్వాత ప్లేస్మెంట్స్ మరి ఇంకా పెంచాలి, మరి అట్లాగే మౌలిక వసతుల్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి వీటికి అధికంగా నిధులు కూడా కేటాయించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక అడ్మిషన్ ప్రక్రియలో ప్రధానమైన అంశం ఈ డిప్రైవేషన్ స్కోర్ ఒకటి. అంటే వీరికి ఒక వెసులుబాటు కల్పించాలి వీరికి ఈ యొక్క అడ్మిషన్స్లో అని చెప్పి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈరోజు ఆర్జీకేటీ గవర్నింగ్ కౌన్సిల్ వారికి ఈ యొక్క అధికారాలను ఇస్తూ గ్రామీణ ప్రాంతంలో అంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, మరి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి ఒక కొంచెం అడ్వాంటేజ్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క డిప్రైవేషన్ స్కోర్ను చేస్తూ మరి ఈ యొక్క జీవోను జారీ చేయడం జరిగింది. దీన్ని కూడా CGPA కింద దీన్ని కన్వర్ట్ చేసి ఈ డిప్రైవేషన్ స్కోర్ను మరి యాడ్ చేస్తూ వారికి ఒక కొంచెం అడ్వాంటేజ్ ఇచ్చే విధంగా ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియను తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మార్క్స్ని ఏ విధంగా కేటాయిస్తారనే దాని మీద ఆర్జీకేటీ వెబ్సైట్లో డీటెయిల్డ్గా ఈ ప్రొసీజర్ను కూడా పొందుపరచడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక ఈ అడ్మిషన్లో ఎవరైతే మరి ఈ అర్హత సాధించారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున మరి ముఖ్యమంత్రి గారి తరఫున వారందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఇక మీ అడ్మిషన్ ర్యాంక్ కార్డులు ఈరోజు వెబ్సైట్లో ఆర్జేకేటీ వెబ్సైట్ నుంచి నేరుగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడికి అవుతుంది కేటగిరీ వైజు SC, ST, BC దానికి సంబంధించినటువంటి మీకు కాల్ లెటర్స్ తర్వాత మీకు పంపించడం జరుగుతుంది. దాని ప్రకారంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు 4th జనవరి నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక ఈ యొక్క రిజల్ట్ సీడీని రిలీజ్ చేద్దాం. ఇచ్చారు వాళ్ళందరికీ రైట్ బాయ్. కీ ఏమైనా ఉందా దానికి? పాస్వర్డ్ టికెట్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. రైట్ టికెట్ నెంబర్ స్టూడెంట్ టికెట్ నెంబర్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారంటే ఇవన్నీ వీళ్ళు తీసారండి సార్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్? గేట్ వచ్చారు మా డైరెక్టర్స్ ఫస్ట్ ఫ్లోర్ మన మీటింగ్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఉంటాను. ఎంగేజ్మెంట్ ఉంది వెళ్ళి వచ్చేస్తాను. మీరు చెప్పాలి వెళ్ళి 5 minutes దారిలో మధ్యలో మా డి గారు వాళ్ళ అమ్మాయితో వెళ్ళొచ్చి 2 నిమిషాలు వెళ్ళొచ్చి నేను 11:30 మీరు ఎన్ని గంటలు రమ్మంటే మీరు మీ వరకు ఎన్ని గంటలకు అక్కడే 10 నిమిషాలు మీరు వచ్చేయండి సార్, ఏం ప్రాబ్లం లేదు. వెళ్ళొచ్చేయండి ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రా మాట్లాడదు నువ్వు.
ఈసారి ప్రప్రథమంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. సుమారు 5 లక్షల పైచలకు 5 లక్షల 6 లక్షల మధ్యన మరి విద్యార్థులు 10th క్లాస్ 6,30,000 మంది విద్యార్థులు 10th క్లాస్లో మరి ఈరోజు కంపల్సరీ పాస్ చేశాం కాబట్టి అన్ని సీట్లు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉండాలి. దానికి అనుగుణంగా ఒక సుమారు 300 వరకు కొత్త కాలేజీలను కూడా ఈరోజు ప్రారంభించడానికి అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈసారి ప్రప్రథమంగా ఇవన్నీ ఆన్లైన్లో ఈ అడ్మిషన్ ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోర్టు వారి ఆదేశాల అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రక్రియ మధ్యలో ఉంది. ఆల్రెడీ 1,65,000 మంది విద్యార్థులకు ఆల్రెడీ అలాట్మెంట్ జరిగింది. ఇంకొక 1,00,000 మంది విద్యార్థులు ఆప్ చేసుకోవడం జరిగింది. అడ్మిషన్ ప్రక్రియ లేట్ అయిన మాట వాస్తవమే. దానికి అనుగుణంగా సిలబస్ను కూడా తగ్గించడం జరిగింది. క్లాస్ వర్క్ కూడా అకాడమిక్ షెడ్యూల్ కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ముఖ్యంగా ఫస్ట్ ఇయర్కి ఇబ్బంది లేదు, కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకు చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఇయర్ అకాడమిక్ షెడ్యూల్ మనం కంప్లీట్ చేసుకోకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, నీట్ ఎగ్జామినేషన్స్, ట్రిపుల్ ఎగ్జామినేషన్స్, ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్ చాలా ఉన్నాయి. దానికి క్లాష్ కాకుండా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి డీటెయిల్ షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కాబట్టి కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంది. ఈ ఏవైతే మీరు చెప్పారో ఆన్లైన్ క్లాస్ వరకు ఈరోజు మేము అధికారికంగా ఇక్కడ ఆన్లైన్ క్లాస్ వరకు కంటిన్యూ చేసుకోమని చెప్పి మేము ఉత్తర్వులు ఇవ్వలేదు. వెరీ క్లియర్గా చెప్తున్నాను. హై స్కూల్లో అయినా కానీ బ్లెండ్ వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఇచ్చేసి వాళ్ళకైనా తీసుకోగలిగినా ఓకే, నో ప్రాబ్లం అని కంపల్సరీ మాత్రం ఎక్కడా లేదు. కాబట్టి ఎవరైనా కంపల్సరీగా ఆన్లైన్ క్లాస్ వర్క్ స్టార్ట్ చేసాం కాబట్టి అకాడమిక్ షెడ్యూల్ స్టార్ట్ అయింది అని చెప్పి ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఏదైనా ఫీజులు ఏదైనా వసూలు చేసుకోవడానికి ఈ విధంగా ఏదైనా చెప్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము వాడి మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కూడా ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో వీటికి ట్యూషన్ ఫీజుకు ముడి పెట్టకూడదు. ఎగ్జామినేషన్ టైంలో కూడా ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఆపేసి మీరు పాత ఫీజులు కట్టాలి అని చెప్పి ఆ ఫీజులు కూడా ప్రభుత్వ నియమానుసారాలకు వ్యతిరేకంగా ముబ్బడిగా ఫీజులు పెట్టి ఆ ఫీజులు దీనికోసం ట్రిపుల్ కోచింగ్ మన కోచింగు లేకపోతే ఐఐటి జేఈ కోచింగు, ఎంసెట్ కోచింగ్ అని చెప్పి ఇతర హెడ్డింగ్స్ను పెట్టి మరి బాగుతున్న పరిస్థితి మేము చూసాం. అది ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించిందని చెప్పి చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంటర్మీడియట్ ఫీజులు ఎంత వసూలు చేయాలో ఇప్పటికే మన స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వాళ్ళు ఇప్పటికే నిర్ధారించి చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే వాళ్ళు చేయాలి. టీసీలకు ఫీజులకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. టీసీలు ఖచ్చితంగా వాళ్ళకినా ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో వాళ్ళు చేరాలనుకుంటే టీసీలు ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద, యాజమాన్యం మీద ఉందని చెప్పి మాత్రం మళ్ళీ ఇంకోసారి స్పష్టంగా చెప్తాను.